సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఎస్ఎస్టీ టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 14 నుంచి 16 గంటల వరకు సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి కృష్ణా తేజ్ గెస్ట్ హౌస్ నుంచి క్యూ లైన్ కొనసాగుతుంది. బుధవారం 76,289 మంది స్వామివారిని దర్శించుకోగా 27,586 మంది తలనీలాలు సమర్పించారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ములుగు జిల్లా రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. జిల్లా కోసం పోరాడి ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తామన్నారు. నూతన జిల్లాలను బీఆర్ఎస్ అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని, శాస్త్రీయ పద్ధతిలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం చెప్పారని పేర్కొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో రామ్ సేన ఆధ్వర్యంలో గురువారం సర్పంచ్ రామరాజు గౌడ్ పిల్లలకు పతంగులు పంపించేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిల్లల్లో సంబరాలు నింపడానికి పతంగులు పంపించేస్తున్నట్లు ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం మహిళలు, యువతులు వాకిళ్లలో అందమైన రంగవల్లులు వేశారు. చిన్నారులు, యువకులు పతంగులు ఎగురవేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹820 తగ్గి ₹1,43,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹750 తగ్గి 1,31,250గా ఉంది. మరోవైపు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న కేజీపై 15,000 పెరగగా ఈ రోజు ₹3,000 పెరిగింది. మొత్తంగా 2 రోజుల్లో 18,000 ఎగబాకి 3,10,000కు చేరింది.